తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేయని నిరసన లేదు, చేయని కార్యక్రమం లేదు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వానికి విన్నవించడం, అలాగే ఉద్యమ బాట బట్టి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ సంబంధించిన ఏర్పాటు ముందు పడట్లేదు. అలాగే ఉద్యోగ భద్రత సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం కూడా ఆలోచన చేయట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణ అవుట్సోర్సింగ్ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వానికి ఏం చెప్పబోతుంది, నిరసన కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పులి లక్ష్మయ్య గారు ఉన్నారు, జేఏసీ చైర్మన్. ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి, మీరు పడుతున్న సమస్యలు ఏంటి, ప్రధానంగా జేఏసీ ద్వారా ఏం చెప్పబోతున్నారు, ఏంటి అసలు? ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర జేఏసీ పక్షాన గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 700 పైచిలుకున్న ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించాలనేది ఒక డిమాండ్ గత ఎన్నో రోజులు 2 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఏజెన్సీలనే ఇస్తామని చెప్పి 28వ తారీఖు నాడు 18వ తారీఖు నాడు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. మళ్ళీ మేము రెన్యువల్స్ ఇవ్వబోతున్నామని చెప్పి. అంటే ప్రభుత్వం ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఏజెన్సీలను తీసుకురావాలనేది ఒక ప్రతిపాదన మొదలుపెట్టింది అనేది మాకు స్పష్టంగా అర్థమైంది. ఆ ప్రతిపాదనను, ఆ సర్క్యులర్ని బేస్ చేసుకొని ఈరోజు మేము ప్రభుత్వం ఆ సర్క్యులర్ని విరమించుకొని ఖచ్చితంగా ఏజెన్సీలను తీసేస్తూ ఉన్నాం. మేము కార్పొరేషను లేదా నేరుగా జీతాలు అందిస్తామని చెప్పి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా కార్యాచరణ మొదలు పెట్టబోతా ఉన్నాం. ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు కేంద్రంగా రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేయబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక రకాలుగా వినతులు ఇచ్చినాం, నిరసనలు చేసినాం, ధర్నాలు చేసినాం, ప్రజా దర్బార్లో ఇచ్చినాము, గాంధీ భవన్లో కూడా ఇచ్చినాం పత్రాలు. కానీ ఇక దాని మీద స్పందన రాలేదు కాబట్టి ఇక భిక్షాటన ద్వారా అయ్యా మాకు ఏజెన్సీలను తీయండి, మాకు ఏజెన్సీలను తీసి కార్పొరేషన్ ద్వారా నేరుగా జీతాలు అందియాలని చెప్పి భిక్షాటన చేయబోతా ఉన్నాం ప్రభుత్వానికి. అప్పటికి కూడా స్పందించకపోతే మళ్ళీ మార్చి 7వ తారీఖు నాడు తెలంగాణలో కనుక మనం ఉద్యమంలో మానవహారం ఎట్లయితే చేసినామో 5 లక్షల మందితో మేము అన్ని జిల్లా కేంద్రాలలో మా జిల్లా బాడీలతోని, రాష్ట్ర కమిటీ బాడీతోని మానవహారం చేయబోతా ఉన్నాం మరొకసారి. తర్వాత అదే నెలలో మార్చి 14లో ఇందిరా పార్క్ వేదికగా మహాధరణ నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశము ఏజెన్సీలను తొలగించాలి, ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని, అలాగే ఈ మధ్య సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మా ఉద్యోగస్తుల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ వాళ్ళని కానీ తొలగిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి, జీతాలు పెండింగ్ ఉన్న డిపార్ట్మెంట్లలో కూడా జీతాలను కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాల ద్వారా కూడా ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఏప్రిల్ 11వ తారీఖున చలో ఢిల్లీ రాహుల్ గాంధీని కలుస్తాం, ఏజెన్సీలను రద్దు చేయించుకుంటామనే నినాదాలతోని ప్రజెంట్ కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మేము ప్రభుత్వానికి విన్నవించినప్పుడు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుంది. అలాగే కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తాము, ఏజెన్సీని రద్దు చేసే ఆలోచనలు ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. కానీ సాధ్యం కావట్లేదు, అది మాటల వరకే పరిమితం అవుతుంది. ఎక్కడ జాప్యం జరుగుతుంది, అడ్డుకుంటున్నది ఎవరు, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు మనం అనేక పత్రికల్లో నివేదికలు వచ్చినాయి. మేము ఇచ్చిన నివేదికల ప్రకారం రిటైర్డ్ సిఎస్ శాంతికుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా అసలు ఈ ఏజెన్సీల వల్ల జరుగుతున్న అనేక విషయాలని ప్రభుత్వానికి క్షుణ్ణంగా మా జనవరి 26వ తారీఖు లోపు అందించడం జరిగింది. మరి అన్ని వాస్తవాలు చేసినప్పుడు ఇక్కడ లేని ఉద్యోగాలే, మీరే అన్నారు ఉద్యోగాలు లేకుండా జీతాలు డ్రా చేస్తున్నారని చెప్పి కమిటీ ఇచ్చింది. ఏజెన్సీలు ఈపీఎఫ్లు ఈఎస్ఐ కట్టట్లేదంటుంది, జీతాలు సకాలంలో అందట్లేదు అన్నప్పుడు ప్రభుత్వం మీ దగ్గర ఇచ్చిన కమిటీనే స్పష్టంగా ఉన్నప్పుడు ఆ కమిటీని బేస్ చేసుకొని మీరు ఇవ్వకుండా ఏజెన్సీలకు తొత్తుగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మీకు ఏజెన్సీలతో మీరు చేతులు కలుపుతా ఉన్నారా? మరి 700 ఏజెన్సీలతోనే చేతులు కలుపుతా అంటే మరి 5 లక్షల మంది మేము దూరం అవుతాం ఖచ్చితంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి 700 ఏజెన్సీలను పక్కన పెట్టి 5 లక్షల ఉద్యోగస్తులకు ఈ 30 రోజుల్లోనే మీరు వస్తారని ఆశిస్తూ ఉన్నాము. మేము రాకపోతే కూడా ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి గట్టిగా కూడా నిరసన కూడా తెలియజేస్తాం. ఏజెన్సీలను మళ్ళీ తీసుకొచ్చే ఉద్దేశం వెనుక కారణం ఏమి ఉంటుంది? ఒకవైపు కార్పొరేషన్ తెస్తా అని ప్రకటన చేసినాయి, మళ్ళీ ఏజెన్సీల వైపు అడుగు వేయడానికి గల ఉద్దేశం ఏంటి? ఈ ముఖ్య ఉద్దేశం మేమేమనుకున్నామంటే మరి వాళ్ళు ఇచ్చే ఏజెన్సీలు ఇచ్చే కోట్ల మీద ప్రభుత్వం ఏమైనా నడుస్తున్నదా, లేదా వాళ్ళు ఇచ్చే బ్యాగులు మీకేమైనా అందుతున్నాయా? మరి అలాంటప్పుడు మీరు ఆ బ్యాగులను తీసుకొని ఏజెన్సీలకు ఇస్తే మార్చి 31 తర్వాత రెన్యువల్స్ ఇచ్చే బదులు 5 లక్షల మందిని ఒకటే జీవో ఇచ్చి మాకు వీళ్ళందరూ అవసరం లేదని చెప్పి తీసేయమని అడుగుతున్నాం మేము ప్రభుత్వాన్ని. లేదా ఆ
ఏజెన్సీలు ఇచ్చే డబ్బులను పక్కన పెట్టి ఒకే జీవోతో మా 5 లక్షల మందికి ఏజెన్సీలను తీసేస్తున్నాం అని చెప్పి మీరు గర్వంగా మాది ప్రజాప్రభుత్వం అని చెప్పి గర్వంగానే చెప్పుకోండి. మీరు ఏజెన్సీల ప్లస్ కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి మాకు అర్థమవుతా ఉంది. మీరు ఐఏఎస్ అధికారుల వింటే ఎన్నో రాజ్యాలు కూడా కూలిపోయినాయని చెప్పి మేము వేదిక ద్వారా కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వాలు సంఘాల వైపు కానీ ఉద్యోగస్తుల వైపు ఉంటే మేలు జరిగిద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వాస్తవానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇటు పనిచేసే సమయంలో పని వేళల్లో కూడా పడుతున్న ఇబ్బందులు ఏంటి అసలు? ఇప్పుడు ఐఏఎస్ అధికారుల కానీ మొదలు పెడితే కింద జిల్లా అధికారుల దగ్గర వరకు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పని చేయనటువంటి శాఖ లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు నడపనటువంటి డిపార్ట్మెంట్ లేదు, వెన్నుముకలాగా పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి వారికి అటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తే 30,000 జీతం వచ్చేది, బిశ్వాల్ కమిటీ అమలు చేసినా 30,000 జీతం వచ్చేది. మీరు అవన్నీ వదిలిపెట్టి ఒక బానిస బతుకులాగా, మరి మనం అన్నాం కదా ఆంధ్రోళ్ళు మనల్ని బానిసలాగా తయారు చేసారు, మాకు అన్యాయం జరుగుతున్నటువంటి మీరు తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుని బానిసలాగానే చూస్తుంది కదా ఈ ప్రభుత్వం. మరి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ బానిస బతుకులని మమ్మల్ని విముక్తి చేసి వచ్చే 13,000తో ఎట్లా బతుకుతాండి? మీ మంత్రుల ఇళ్లలో మీరు పనిచేస్తున్నటువంటి మీ ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఒక వర్కర్లకు జీతాలు ఎంత ఇస్తారో మీరు ఆలోచన చేయండి. ఒక నాయకుడు మేము వేదిక పెడితే కూడా మా ఇళ్లలో పనిచేసే వాళ్ళకి 25,000 30,000 ఇస్తున్నాం, మీకు ఇంకా 13,000 ఏంటిదని చెప్పి మీరే చాలా సందర్భాల్లో చెప్పారు. మరి 13,000 రూపాయలతో పనిచేస్తున్నప్పుడు మాలాంటి ఉద్యోగస్తుని మీరు ఎక్కడ ఏ విధంగా చూడాలి? మాకు మమ్మల్ని న్యాయంగా ఆర్థికంగా ఆత్మగౌరవం కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. చివరిగా ప్రభుత్వానికి మీరు నిరసన కార్యక్రమం చేపట్టే ముందు ఎలాంటి సూచన చేయబోతున్నారు? ఏమన్నా చేస్తే వెనక్కి తగ్గే అవకాశం, ఏమైనా రాజీపడే అవకాశం ఉన్నది? ఖచ్చితంగా ఈ భిక్షాటన కార్యక్రమానికి ముందు ఇచ్చిన సరుకులను ఉపసంహరిస్తూ మమ్మల్ని మా యొక్క తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసాని సంఘాన్ని పిలిచి చర్చలకు పిలిచి ఏంటి మన డిమాండ్ అనేది మీరు మాట్లాడితేనే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మేము వెనకకు పోము. మీరు ఏజెన్సీలను రద్దు చేస్తున్నాం అనేది మాకు స్పష్టంగా హామీ వచ్చేంత వరకు మా నిరసనలు మాత్రం కొనసాగుతాయని చెప్పి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా ఏజెన్సీ వ్యవస్థను అయితే మాత్రం రద్దు చేసే వరకు అయితే మాత్రం మా పోరాటం ఆగదు. అలాగే కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేశాను గతంలో ప్రకటన చేశారు, ఆ ప్రకటన మీద కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్థిరమైన ఉద్యోగము, అలాగే స్థిరమైన శాలరీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏజెన్సీల వల్ల కూడా ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అధికారుల మాట వినకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కానీ చర్చలకైతే మాత్రం పిలిస్తే తప్ప మేమైతే మాత్రం త్వరలో భిక్షాటన కార్యక్రమం చేయబోతున్నాం, ఆ తర్వాత మానవహారం కార్యక్రమం చేయబోతున్నాము. ఇక ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇక నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అది కూడా ఇంకా ప్రభుత్వం తగ్గకపోతే మాత్రం ఢిల్లీ స్థాయిలో కూడా మా యొక్క నిరసన కార్యక్రమం ఉంటుంది. రాహుల్ గాంధీని కలవడానికి కూడా కలిసి కూడా మా వినతిని చెప్పడానికి అయితే మాత్రం అన్ని రకాలుగా చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం 2 ఏళ్ళుగా మేము పడుతున్న బాధలు అలాగే చెప్తున్న వినతులను అర్థం చేసుకొని సాయం చేయాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.